ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ముందు ఆసక్తి ఉన్న బిడ్డలారా, మనందరికీ క్రైస్తవ జీవిత ప్రయాణంలో ఆ దేవుని యొక్క వాక్కు, ఆయన యొక్క స్వరం, ఆ వాక్కు ద్వారా మనకు తెలియజేయబడే జీవిత సత్యాలు మనందరికీ ఎంతో అవసరం. తిమోతి గారికి పౌలు గారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములందు బోధింపబడితివి, అవి నీ జ్ఞానమునకు మూలము, ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును. కారణమేమన్నా, పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి సత్యమును బోధించుటకును, దోషమును ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనా చేయుటకు, సంపూర్తిగా సంసిద్ధుడవుటకు అది తోడ్పడును. ఈ నేపథ్యంలో మరి మనమందరం బైబిల్ అంతా ఒకసారి చదివితే బాగుండు అన్న కోరిక, ఆశ మనలో ఉంటుంది. కానీ అది కార్యరూపం దాల్చే విధంగా అడుగులు వేయలేకపోతున్నాం. ఇదిగో మీకు ఒక చక్కని అవకాశం. మన పాస్టర్ సెంటర్ డైరెక్టర్ గారు, DMCY అనే ప్రార్థన భక్త సంఘం సభ్యులు ఇదిగో ఒక అవకాశాన్ని మనకు అందిస్తున్నారు. ఆడియో బైబిల్ స్టడీ ఆన్ యూట్యూబ్, కారుణ్య స్వరం అన్నటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా మీ అందుబాటులో ఉంచుతున్నారు. ఒక సంవత్సర కాలంలో బైబిల్ అంతా కూడా చదివి ఆనందించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా మీ అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు శ్రద్ధతో, ఆశతో మీ ఆధ్యాత్మిక జీవితం యొక్క మేలు కోరి మీరు ఈ కార్యక్రమంలో భాగస్థులవుతారని ఆశిస్తున్నాను. మీ దీంట్లో ఉన్నటువంటి వివరాలను మీరు చదివి వాటి ప్రకారం మీరు ఈ బైబిల్ పారాయణం అనేది ఈ సంవత్సర కాలంలో చేయగలిగి జయప్రదంగా పూర్తి చేయగలిగితే అంతకంటే మంచి పని ఈ 2025 సంవత్సరం జూబిలీ సంవత్సరంలో ఉండకపోవచ్చు. అలా మీరు ఈ కార్యక్రమాన్ని స్వీకరించి అందుకు అనుగుణంగా ప్రతిరోజు 15 నిమిషాల సమయం కేటాయించి ఈ ఆడియో బైబిల్ కారుణ్య స్వరం అది స్టడీ అన్న దాంట్లో పాల్గొనాలని అందరినీ కూడా ఆహ్వానిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టి అన్ని విధాలుగా సిద్ధపరిచి మీకు అందజేస్తున్న మన పాస్టర్ సెంటర్ డైరెక్టర్ గారు అయిన ఫాదర్ ప్రేమ్ కుమార్ గారికి, వారితో సహకరించి అన్ని విధాలుగా సాంకేతిక ఇతర సహాయాలను అందజేస్తున్న వారికి అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా మీ తరపున, నా తరపున, క్రైస్తవ సంఘస్థులందరి తరపున తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని, నన్ను దీవించుగాక. ఈ వాక్యమునందు మనము దీవింపబడుదుముగాక. థ్యాంక్ యూ.